సో మనం ప్రీవియస్ వీడియోలో ఇష్యూ ఆఫ్ షేర్స్ కి ఇష్యూ ఆఫ్ షేర్స్ డిస్కౌంట్ కి ఎక్సెప్షన్స్ చూసాం. సో అందులో ఒక ఎక్సెప్షన్ మనం స్వెట్ ఈక్విటీ షేర్స్ అనేది చూసాం. సో స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటే ఏంటి, దాని ఇష్యూ ఎలా చేయాలి, దాని ప్రొసీజర్ అంతా కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటే నథింగ్ బట్ దిస్ షేర్స్ ఆర్ గివెన్ టు ద పర్సన్స్ హూ ఆర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు ద కంపెనీ టాలెంట్, రైట్? సో కంపెనీ టాలెంట్ ని రిటైన్ చేయడానికి కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అందులో టాలెంటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరే కంపెనీకి వెళ్ళిపోనివ్వకుండా చూడడానికి, లేదా బయటకు వెళ్ళి కాంపిటేటివ్ గా ఇంకో కంపెనీ పెట్టుకుండా ఉండకుండా చూడడానికి వాళ్ళకి షేర్స్ ఇస్తారు, రైట్? సో నథింగ్ బట్ లేబర్ టర్న్ ఓవర్ రేషియో అనేది మీరు కాస్టింగ్ లో చూసుంటారు. సో స్వెట్ ఈక్విటీ షేర్స్ అనేది లేబర్ టర్న్ ఓవర్ రేషియోని తగ్గించడానికి ఒక టూల్ లాంటిది అనుకోవచ్చు, రైట్? అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొన్ని కేసెస్ లో ఎందుకు ఇస్తారు అంటే, కంపెనీ ఒక పర్టికులర్ పేటెంట్ ఏదో ఎక్వైర్ చేద్దాం అనుకుంటుంది, కొందాం అనుకుంటుంది పేటెంట్, లేదా ట్రేడ్ మార్క్ ఏదైనా కొందాం అనుకుంటుంది, కాపీరైట్ ఏదైనా కొందాం అనుకుంటుంది. కానీ వాటిని పర్చేస్ చేయడానికి కంపెనీ దగ్గర ఎనఫ్ క్యాష్ రిజర్వ్స్ లేవు, క్యాష్ పేజెస్ పర్చేస్ చేయడానికి క్యాష్ లేదు. సో ఇప్పుడు కంపెనీ ఏం ఆఫర్ చేస్తుందంటే, పేటెంట్ ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉందో వాడికి కంపెనీలో షేర్స్ ని ఆఫర్ చేస్తుంది, కంపెనీలో షేర్స్ ఆఫర్ చేస్తుంది. సో ఇన్ రిటర్న్ ఈ ఎలిజిబుల్ పర్సన్స్, అంటే మన స్వెట్ ఈక్విటీ షేర్స్ ఓన్లీ ఎలిజిబుల్ పర్సన్స్ కి మాత్రమే ఇవ్వగలం, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. సో ఎలిజిబుల్ పర్సన్, సో కంపెనీ తన షేర్స్ ని ఎలిజిబుల్ పర్సన్స్ కి ఆఫర్ చేస్తుంది. ఎలిజిబుల్ పర్సన్ నుంచి ఇన్ రిటర్న్ క్యాష్ కానీ లేదా కైండ్ కానీ, క్యాష్ అయితే కనుక షేర్స్ మనం డిస్కౌంట్ ఇష్యూ చేస్తాం మనం, అందుకే స్వెట్ ఈక్విటీ ఎక్సెప్షన్స్ లో స్వెట్ ఈక్విటీ షేర్స్ అనేది మనం ఎక్సెప్షన్ లో చూసాం, రైట్? సో 100 రూపీస్ షేర్ ని మనం 50 రూపీస్కి ఇవ్వడం, 20 రూపీస్కి ఇవ్వడం, మొత్తానికి మార్కెట్ ప్రైస్ కంటే కూడా తక్కువ రేట్కి ఇస్తాం, రైట్? లేదా ఫ్రీగా ఇచ్చేస్తాం. సో పేటెంట్ కంపెనీ పేటెంట్ ఆర్ ట్రేడ్ మార్క్ కాపీరైట్ కంపెనీ పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇన్ కైండ్ ఎలిజిబుల్ పర్సన్స్ షేర్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇలానే కాకుండా ఎగ్జిస్టింగ్ ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, రైట్, వాళ్ళకి కంపెనీ నుంచి బయటకు వెళ్లకుండా వాళ్ళకి మనం షేర్స్ ఇస్తున్నాం. కంపెనీలో బయటకు వెళ్లకుండా ఉండడానికి ఇస్తున్నాం మనం, అంటే దాని ఉద్దేశం ఏంటి? ఆ షేర్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కంపెనీలో ఉండి కంపెనీలో పనిచేసి కంపెనీని ఇంకా గ్రోత్ చేయాలని, అంతేకాని షేర్స్ అమ్మేసుకొని వెళ్ళిపోమని చెప్పు కాదు. సో అందువల్ల అలా ఏవైతే స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేస్తున్నామో దానికి లాక్ ఇన్ పీరియడ్ 3 years ఉంటుంది నాన్న, రైట్? సో అంటే షేర్స్ ఇచ్చిన తర్వాత అమ్ముకొని వెళ్ళిపోతే ఇమీడియట్ గా ఇంకా దాన్ని మనం డిస్కౌంట్ షేర్స్ ఇచ్చి లాభమే ఉంది. సో అందువల్ల ఎవరికైతే షేర్స్ ఇష్యూ చేస్తున్నామో మినిమం లాక్ ఇన్ పీరియడ్ 3 years ఉంచుతాం, సో దట్ వాడు 3 years తర్వాత మాత్రమే ఆ షేర్స్ ని సేల్ చేసుకోగలరు, రైట్? అండ్ ఏవైతే షేర్స్ ఇష్యూ చేస్తున్నామో ఆ షేర్స్ ఆల్రెడీ ఇష్యూడ్ క్లాస్ ఆఫ్ షేర్స్ అయి ఉండాలి. సో మన ఈక్విటీ షేర్ క్యాపిటల్ 10 రూపీస్ క్లాస్ ఆఫ్ షేర్ ఉండొచ్చు, 100 రూపీస్ క్లాస్ ఆఫ్ షేర్ ఉండొచ్చు. సో డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ షేర్స్ మనం ఇష్యూ చేసి ఉండొచ్చు. కానీ స్వెట్ ఈక్విటీ షేర్ రూపంలో ఏవైతే ఇష్యూ చేస్తున్నామో అది ఆల్రెడీ ఇష్యూడ్ క్లాస్ ఆఫ్ షేర్ మాత్రమే అయి ఉండాలి. స్వెట్ ఈక్విటీ షేర్ ఇష్యూ చేయడానికి గాను కొత్తగా ఇంకే క్లాస్ ఆఫ్ షేర్ కూడా క్రియేట్ చేయడానికి కుదరదు, రైట్? యాజ్ ఆడిటర్ ఇది మనం కంపెనీ ఆడిట్ లో కూడా మళ్ళీ వస్తాయి సేమ్. సో షేర్ క్యాపిటల్ మొత్తం కూడా కంపెనీ ఆడిట్ చేసి కంపెనీ ఆడిట్ ఆఫ్ షేర్ క్యాపిటల్ లో ఇవన్నీ కూడా మళ్ళీ మనం విడిగా చదవాల్సిన అవసరం లేదు, రెండు కూడా ఒకటే. అందుకోసం అక్కడ మీకు ఆడిటింగ్ లో మీకు కొత్త సిలబస్ లో తీసాడు, రైట్? సో యాజ్ ఏ ఆడిటర్ మనం ఇయర్ ఎండింగ్ లో బ్యాలెన్స్ షీట్స్ చూసేటప్పుడు షేర్ క్యాపిటల్ పెరిగిందా తగ్గిందా, పెరిగితే ఏ రీజన్స్ వల్ల పెరిగింది, రైట్? బోనస్ ఇష్యూ వల్ల పెరిగిందా, లేకపోతే స్వెట్ ఈక్విటీ షేర్స్ వల్ల పెరిగిందా, ఇవన్నీ చూసుకొని దానికి తగ్గ ఇప్పుడు మనం ఏదైతే ప్రొసీజర్ మొత్తం చెప్పుకుంటున్నామో, సే ఫర్ ఎగ్జాంపుల్ స్వెట్ ఈక్విటీ షేర్స్ వల్ల పెరిగింది. సో స్వెట్ ఈక్విటీ షేర్స్ వల్ల ఈక్విటీ పెరుగుంటే కనుక ఇప్పుడు మనం ఏదైతే ప్రొసీజర్ చెప్పుకుంటున్నామో ఆ ప్రొసీజర్ అంతా కూడా జరిగిందా లేదా అనేది మళ్ళీ మనం క్రాస్ వెరిఫై చేస్తాం, రైట్? సరే, సో ఆల్రెడీ ఇష్యూడ్ క్లాస్ ఆఫ్ షేర్ అయి ఉండాలి, లాక్ ఇన్ పీరియడ్ 3 years ఇస్తాం. సరే, హూ ఇస్ ద ఎలిజిబుల్ పర్సన్? సో స్వెట్ ఈక్విటీ షేర్స్ అనేవి ఓన్లీ ఎలిజిబుల్ పర్సన్ కి ఇవ్వాలని చెప్పుకున్నాం కదా. ఎలిజిబుల్ పర్సన్ ఎవరు అంటే, ఒకళ్ళు డైరెక్టర్స్, 2 ఎంప్లాయీస్. నాన్న డైరెక్టర్స్ లో హోల్ టైం డైరెక్టర్ అయినా పర్లేదు, పార్ట్ టైం డైరెక్టర్ అయినా పర్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, బిట్స్ లో చాలా ఎక్కువ సార్లు అడుగుతాడు. హోల్ టైం డైరెక్టర్ అయినా పర్లేదు, పార్ట్ టైం డైరెక్టర్ అయినా పర్లేదు. కానీ ఎంప్లాయీ మాత్రం ఓన్లీ పర్మనెంట్ ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా, అంటే మన కంపెనీకి సంబంధించి మనకి అబ్రాడ్ లో కూడా ఏదైనా
వర్కింగ్ సైట్ ఉండొచ్చు. సో వాడు అక్కడ వర్క్ చేసేవాడైనా పర్లేదు, ఇండియాలో వర్క్ చేస్తున్నా సరే, కానీ ఎవడై ఉండాలి? పర్మనెంట్ ఎంప్లాయీ అయి ఉండాలి. రైట్, ఎంప్లాయీ మాత్రం ఖచ్చితంగా పర్మనెంట్ ఎంప్లాయీ అయి ఉండాలి. డైరెక్టర్ మాత్రం హోల్ టైం అయినా పర్లేదు, పార్ట్ టైం అయినా పర్లేదు, ఎంప్లాయీ మాత్రం పర్మనెంట్ ఎంప్లాయీ అయి ఉండాలి. రైట్, వర్కింగ్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా. సో ఈ కేటగిరీ డైరెక్టర్స్ ఆర్ ఎంప్లాయీస్ మనం ఎవరైతే చెప్పుకుంటున్నామో వీళ్ళు, సో మనం ఏదైతే కంపెనీ చెప్పుకుంటున్నామో అది ఇష్యూయింగ్ కంపెనీ అన్న. రైట్, ఇష్యూయింగ్ కంపెనీ యొక్క హోల్డింగ్ కంపెనీలో పనిచేస్తున్నా పర్లేదు, డైరెక్టర్ అనే ఎంప్లాయీ ఇష్యూయింగ్ కంపెనీ ఐ లిమిటెడ్ అనుకుందాం. సో ఐ లిమిటెడ్ కి యొక్క హోల్డింగ్ కంపెనీ హెచ్ లిమిటెడ్. సో డైరెక్టర్ ఆఫ్ హెచ్ లిమిటెడ్ ఆర్ ఎంప్లాయీ ఆఫ్ హెచ్ లిమిటెడ్ కైనా ఐ లిమిటెడ్ షేర్స్ ఇష్యూ చేయొచ్చు. లేదా ఐ లిమిటెడ్ యొక్క సబ్సిడరీ ఉంది ఎస్ లిమిటెడ్. సో ఎంప్లాయీ ఆఫ్ ఎస్ లిమిటెడ్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ ఎస్ లిమిటెడ్ కూడా షేర్స్ ని ఐ లిమిటెడ్ కి సంబంధించిన స్వెట్ ఈక్విటీ షేర్స్ ని ఇష్యూ చేయొచ్చు. రైట్, అలాగే ఈ సబ్సిడరీ ఇండియాలో ఉండొచ్చు, అబ్రాడ్ లో అయినా ఉండొచ్చు. రైట్, ఇష్యూయింగ్ కంపెనీ యొక్క సబ్సిడరీ ఏదైతే ఉందో ఆ సబ్సిడరీ ఇండియన్ సబ్సిడరీ అయి ఉండొచ్చు, లేకపోతే ఫారిన్ సబ్సిడరీ అయి ఉండొచ్చు. రైట్, ఫారిన్ సబ్సిడరీలో పనిచేసే డైరెక్టర్ కి ఫారిన్ సబ్సిడరీలో పనిచేసే ఎంప్లాయీ కూడా ఐ లిమిటెడ్ యొక్క స్వెట్ ఈక్విటీ షేర్స్ ని ఇష్యూ చేయొచ్చు. రైట్, హోల్డింగ్ కంపెనీ మాత్రం ఇండియాలో అయి ఉండాలి. హోల్డింగ్ కంపెనీకి ఈ ప్రివిలేజ్ లేదు, సబ్సిడరీ కంపెనీకి మాత్రమే ప్రివిలేజ్, హోల్డింగ్ కంపెనీకి ఆ ప్రివిలేజ్ లేదు. రైట్, సరే నెక్స్ట్ రూల్స్ కనుక చూసినట్లయితే ఆర్టికల్స్ లో ప్రొవిజన్ ఉండాలన్న, మన స్టాండర్డ్ ఫార్మాట్. రైట్, ప్రొవిజన్ ఇన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, రిక్వైర్డ్ రెజల్యూషన్, స్పెషల్ రెజల్యూషన్, ఇష్యూ ఆఫ్ స్వెట్ ఈక్విటీ షేర్స్ ఈజ్ ఏ స్పెషల్ బిజినెస్. మనం ఆల్రెడీ మీటింగ్స్ చాప్టర్ డిస్కస్ చేసాం, దాంట్లో ఆర్డినరీ బిజినెస్ ఏంటి, స్పెషల్ బిజినెస్ ఏంటి అనేది చూసాం. సో ఆర్డినరీ బిజినెస్ కానీ ప్రతిదీ కూడా స్పెషల్ బిజినెస్. రైట్, సో ఇష్యూ ఆఫ్ స్వెట్ ఈక్విటీ షేర్స్ అనేది ఇట్ కమ్స్ అండర్ స్పెషల్ బిజినెస్. స్పెషల్ బిజినెస్ కాబట్టి ఎక్స్ప్లనేటరీ స్టేట్మెంట్ ఖచ్చితంగా కావాలి. సో స్పెషల్ రిజల్యూషన్ కాబట్టి, స్పెషల్ బిజినెస్ కాబట్టి ఎక్స్ప్లనేటరీ స్టేట్మెంట్ కంటెంట్స్ లో వచ్చేసరికి నెంబర్ ఆఫ్ షేర్స్ బీయింగ్ ఇష్యూడ్, ఎవరికి ఇష్యూ చేస్తున్నాం, రైట్, ఆ ఎలిజిబుల్ ఎంప్లాయీ ఎవరు, డైరెక్టర్ ఎవరు, వాడికి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, వాడు కంపెనీకి చేసిన వాల్యూ అడిషన్ ఏంటి, కాపీరైట్ ఇస్తున్నాడా, లేకపోతే పేటెంట్ ఇస్తున్నాడా, లేకపోతే వాడు ఏమైనా టాలెంట్ ఎంప్లాయీ, వాడు ఎలా ఏ విధంగా కంపెనీకి వాల్యూ అడిషన్ చేశాడు అనేది చెప్తేనే కదా మెంబర్స్ ఓటింగ్ వేసేది. ఓకే వీడికి డిస్కౌంట్ షేర్స్ ఇష్యూ చేయొచ్చు అని చెప్పి డెసిషన్ తీసుకునేది. సో ఆ షేర్స్ ని ఎలా వాల్యూ చేశారు, ఏ రేట్కి ఇస్తున్నారు. రైట్, సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లనేటరీ స్టేట్మెంట్ లో ఇస్తాం. రైట్, అలాగే లిమిటేషన్ అన్న, ఒక ఈ సంవత్సరంలో లేదా ఓవరాల్ గా స్వెట్ ఈక్విటీ షేర్స్ ఎంత ఇష్యూ చేయొచ్చు అనే దాని మీద లిమిటేషన్. సో లిమిటేషన్ వచ్చేసరికి నాన్న ఒక 1 year లో 15% ఆఫ్ ద పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఆర్ 5 crores విచ్ ఎవర్ ఇస్ హై మాత్రమే ఇష్యూ చేయగలం. రైట్, ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో 15% ఆఫ్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఆర్ 5 crores విచ్ ఎవర్ ఇస్ హైయర్, ఇది ఈ అమౌంట్ మాత్రమే మనం స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయగలం. అలాగే లైఫ్ టైమ్ లో అంటే ఓవరాల్ గా బ్యాలెన్స్ షీట్ లో చూస్తే కనుక ఓవరాల్ గా పేడ్ అప్ షేర్ క్యాపిటల్ లో 25% క్యాప్. రైట్, ఒక ఇయర్ లో 15% ఆఫ్ స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేస్తారు, ఇంకా మిగిలిన బ్యాలెన్స్ అంతా 10% ఉంటుంది. సో ఓవరాల్ గా పేడ్ అప్ షేర్ క్యాపిటల్ లో 25% దాటకూడదు. దీనికి ఎక్సెప్షన్ స్టార్ట్అప్ ఇండియా భాగంలో స్టార్ట్అప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అంటే స్టార్ట్అప్ ఇండియా ఇనిషియేటివ్ లో రిజిస్టర్ చేయించుకున్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ 5 years వరకు ఈ 25% రెస్ట్రిక్షన్ లేదు కదా, వాటికి 50% రెస్ట్రిక్షన్. అంటే వాటి షేర్ క్యాపిటల్ లో అప్ టు 50% వరకు కూడా స్వెట్ ఈక్విటీ షేర్స్ ని ఇష్యూ చేయొచ్చు. రైట్, సో ఇది అన్లిస్టెడ్ కంపెనీ అయితే కనుక మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే రూల్స్ చెప్పిందో ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. ఒకవేళ లిస్టెడ్ కంపెనీ అయితే కనుక సెబీ ఏదైతే రెగ్యులేషన్స్ చెప్పిందో ఆ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాలి. రైట్, ఇది మనకి స్వెట్ ఈక్విటీ షేర్స్.